హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. హోలీ పండగ శుభాకాంక్షలండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా అయితే. ఇక తర్వాత మన థంబ్‌నెయిల్‌లో చూసారు కదండీ! ఈరోజు హోలీ పండగ రోజు ముందు రోజు సాయంత్రం పూట ఎలా చేసుకున్నాను ఏంటనే విధానాన్ని అయితే చూపిచ్చేస్తానండి. ఇక ముందైతే మనకు వరండా బాగా పెద్దగా ఉంటుంది కదా! ఇక్కడ అంతా కూడా గచ్చు అది ఉంటుందండి. ఈ గచ్చు పైన వారం 10 రోజులకు ఒకసారి అయితే నీళ్లు పెట్టి కొట్టుకొని శుభ్రంగా కడుక్కోకపోతే గనక దుమ్ము దుమ్ముగా ఉంటుందండి. ఇక అలాగే తెల్లవారితే పండగ కదా అని చెప్పేసి ఇక ముందే కడిగేసుకొని ఇక వీధి గుమ్మం వైపు ఇలా చక్కగా ముగ్గు వేసుకున్నాను. అలాగే మన బుద్ధుని దగ్గర కూడా ఇలా చక్కగా ముగ్గయితే వేసేసుకున్నానండి. పండగ అంటే చాలండి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇలా చక్కగా ముగ్గులు పెట్టేసుకున్నామంటే పండగ వాతావరణం వచ్చేసినట్టే అనిపిస్తది. అందులోనూ మనకేంటంటే సగం పని అయిపోయినట్టే అనిపిస్తదండి. తర్వాత ఇంట్లో పూజ, నైవేద్యాలు ఇవే కదా మనకుంటాయి. బుద్ధుని దగ్గర వేసిన ముగ్గుని లక్ష్మీ ముగ్గు అంటామండి. మా భీమవరం సైడ్ అయితే లక్ష్మీ ముగ్గు అని చెప్పేసి మంగళవారము, శుక్రవారము కంపల్సరీ ఈ ముగ్గునైతే వేసుకుంటామండి. ఇక తర్వాత ఆ లక్ష్మీ ముగ్గుని చాలా రకాలుగా గీతల్ని మార్చి మార్చి చక్కగా అందంగా వచ్చేటట్టుగా వేస్తారండి. మీకు ముందు ముందు చూపిస్తాను. ఇక ఇది వచ్చేసరికి చుక్కల ముగ్గు మనందరికీ తెలిసిందే కదండి. ఈ చుక్కలు చూసేసరికి ఆ మెరుకలు చూసేసరికి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుందండి. ఎంత కష్టపడేవాళ్ళమో ఈ ముగ్గులు నేర్చుకోవడానికి. మీకు తెలుసా అండి, మా చిన్నప్పుడైతే చదువుకునేటప్పుడు బుక్స్తో పాటుగా స్కూల్ బ్యాగ్లో కంపల్సరీ ఈ ముగ్గుల పుస్తకం అనేది ఒకటి ఉండేదండి. ఆ ముగ్గుల పుస్తకంలో ఎవరికి ఏ ముగ్గు వచ్చినా కూడా నాకు చెప్పవా ఎన్ని చుక్కలు ఏంటి అని చెప్పేసి తన దగ్గర ఉన్న ముగ్గు నా దగ్గర కూడా ఉండాలని చెప్పేసి ఒక ముగ్గుల పుస్తకం కంపల్సరీ మెయింటైన్ చేసేవాళ్ళమండి. అలాగే ఇక తెల్లవారుజామునే ఇదిగోండి చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను. హోలీ పండుగ అంటే మనకి కాముని దహనం అవుతుందండి. కాముని దహనం చేసిన తర్వాత మనకి హోలీ పండుగ అనేది స్టార్ట్ చేసుకుంటారు. ఇంద్రధనస్సులోని రంగులు ఎన్ని ఉంటాయో అన్ని రంగుల్ని తెచ్చుకొని చక్కగా ఆ రాధాకృష్ణులు ఎంత చక్కగా సంబరాలు జరుపుకున్నారు ఆ కాముని దహనం రోజున. అలాగే చక్కగా మనం కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఆ రంగుల మయంలోకి వెళ్ళిపోయి నీళ్లతోటి ఆ రంగులతోటి ఎంత సంబరంగా చేసుకుంటామో కదండి. అలాగే పిల్లలైతే బాగా బయట అయితే మాకు పాటలు పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారండి బయట. ఇక హోలీ పండుగ రోజున కృష్ణయ్యని కూడా చక్కగా రంగురంగులతోటి అందంగా అలంకరించుకుందాం కదా అని చెప్పేసి మన చిలుకూరు దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్లేట్స్ అయితే ఉన్నాయి కదండి, ముగ్గు ప్లేట్లు, వాటితో పాటు చక్కగా వేసుకుందాం కదా అని చెప్పేసి నేనైతే ట్రై చేశానండి. కానీ ఆ ప్లేట్స్ మరి ఎందుకు సరిగ్గా లేకో ఏంటో సరిగ్గా రాలేదండి. ఈసారి ఇంకా మంచి తీసుకోవాలి. తర్వాత ఎర్లీ మార్నింగే మొగ్గలుగా ఉంటాయి కదండి, మందార పూలు అయితే మొగ్గలుగా ఉండడం వల్ల పెట్టేస్తాను. తర్వాత కాసేపటికి ఇలా విడిచిపోతాయండి. విడిచిపోయి ఒక్కొక్క పువ్వు అలా కింద పడిపోతూ ఉంటుంది. హోలీ పండుగ రోజున వాడుకునే రంగులు ఏవైతే ఉంటాయో వాటిని మనం కార్న్ఫ్లోరు, బియ్యం పిండి, గోధుమ పిండి ఈ మూడు పిండిల్లో ఏవైనా సరే కొంచెం పసుపు కుంకుమ కలుపుకొని ఆడుకోండి, చక్కగా ఉంటుందండి. లేదంటే కనుక మనకి బయట కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫెక్షన్స్ వస్తాయి అస్సలు. ఇక ఈరోజు కృష్ణయ్యకు చక్కగా నమస్కరించుకొని అందరూ చల్లగా ఉండాలి స్వామి, ప్రతి జీవితాన్ని కూడా రంగులమయం చేస్తూ ప్రతిదాన్ని అనుభవించి వాటిని ఎదుర్కొనే శక్తిని మాకు ఇవ్వమని చెప్పేసి చక్కగా స్వామివారికి నమస్కరించుకొని ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి. అలాగే ఇక మార్నింగే మనకి టిఫిన్లు భోజనాలకి అన్నీ రెడీ అయిపోవాలి కదా మళ్ళీని. ఇక ఈరోజైతే నేను గోధుమ రవ్వతో ఉప్మా అయితే చేస్తున్నానండి. ఇక దానికి కావాల్సినవి మనకి పచ్చి బఠానీలు స్టోరేజ్ చేసుకునే విధానాన్ని చెప్పాను కదండి మీకు. ఆ పచ్చి బఠానీలని డీప్ ఫ్రిడ్జ్లో తీసి కొన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. అలాగే క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే తరిగి పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ గోధుమ రవ్వతో ఈరోజైతే ఉప్మా చేసేస్తున్నాను. ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా పండుగ రోజుల్లో మనం తొందరగా అయిపోయి ఉప్మాలే కదండి. ఇక అలాగే స్వామివారికి నైవేద్యంగా అయితే ఇలాగా సేమియా కాద్దామని చెప్పేసి పాయసం కాద్దామని చెప్పి పాలైతే పెట్టానండి. ఇక తెల్లవారుజామునే మనకి ఏంటంటే పూజ తొందరగా అయిపోవాలి కాబట్టి ముందుగా నేను ఏమైనా పండు లేదంటే ఫలము ఏదైనా బెల్లము పాలు ఏముంటే అవి పెట్టేసి పూజ అయితే చేసేసుకుంటానండి. తర్వాత నిదానంగా నైవేద్యాలు అనేవి వండి స్వామికి సమర్పిస్తూ ఉంటాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి ఇలా దొండకాయ ఫ్రై అయితే చేద్దామని చెప్పి సాయంత్రం పూటే చక్కగా కట్ చేసి పెట్టేసుకుంటానండి. బెండకాయ కానీ దొండకాయ కానీ చిక్కుడుకాయ కానీ ఇలాంటివి ఏమున్నా కూడా ముందే చక్కగా కట్ చేసి పెట్టుకుంటే పొద్దున మనకి వంట ఈజీగా అయిపోతుంది కదా. అలాగే అమ్మ పంపించిన నెయ్యి అండి, మన ఛానల్లో కూడాను నెయ్యి కాసుకునే విధానాన్ని మన ఛానల్లో పెట్టానండి. ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి. పూసగా మంచిగా అసలు ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి కూడా అందులో ఏమేమి వేస్తాను ఏంటి అనే విధానాన్ని మొత్తం కూడా క్లియర్గా చెప్పానండి. ఒకసారి అయితే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది మంచి సువాసనతో. అలాగే ఇక ఉప్మాలో వేయడానికి మనం వేరుశెనగ గుళ్ళు ఏంటంటే నేతిలో ముందు నూనెలో కానీ వేయించి పక్కకు పెట్టుకుంటాం కదండి. ఇక అలా అయితే ఒక విధానం. ఇది వచ్చేసరికి ఏంటంటే నేను ఆ గుళ్ళు అనేవి కాకుండా ఇలా చక్కగా కొంచెం
కొంచెం కచ్చిపిచ్చిగా దంచుకొని ఈ పప్పుల్ని మనం పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు, లేదంటే పొట్టుతో పలంగానైనా సరే ఇలా మనకి క్యారెట్ ముక్కలు బఠానీలు అన్నీ వేసిన తర్వాత వేగేటప్పుడు వేసేసి కాసింత వేగనిచ్చిన తర్వాత అప్పుడు మనం వాటర్ పోసుకొని ఇలా రవ్వ వేసేసుకొని 1 నిమిషం చక్కగా అలా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసామంటే చక్కగా పొత్తులా ఉడికిపోతుందండి. ఇది ఒక విధానం. చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఉప్మా అనేది గట్టిగా లూజుగా అందులో వేసే ఐటమ్స్ని బట్టి మనకి ఆ ఉప్మా టేస్ట్ అనేది వస్తుంది కదా. అలాగే పాయసం కూడా రెడీ అయిపోయిందండి. ఇందులో నేనైతే బెల్లం వేస్తాను. షుగర్ తక్కువ అండి, చాలా తక్కువ వాడేది. ఇక బెల్లమే వేసి ఇక పాయసం అయితే కాసాను. ఓ పక్కనైతే పల్చటి రసం అయితే పెట్టేశాను. ఇక ముందుగా స్వామివారికి అయితే పాయసాన్ని చక్కగా నైవేద్యంగా సమర్పించి కాస్త నమస్కారం చేసుకొని స్వామికి ఇక పిల్లలకి అందరికీ కూడా పెడతానండి. ఉప్మాలో కూడా మనకి గోధుమ రవ్వ కానివ్వండి, లేదంటే సన్న గోధుమ రవ్వ, తెల్ల రవ్వ, సేమియా, బియ్యపు రవ్వ, జొన్న రవ్వ వీటిలో ఏ తీసుకున్నా కూడాను మనం వేసే కాయగూరలను బట్టే పోపుని బట్టే టేస్ట్ అయితే వస్తుంది కదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పెడతాను, కానీ టేస్ట్ ఏంటంటే ఒక్కదానికి ఒక్కోలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక ఈరోజైతే వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇలా చేశానండి. ఇక పాయసంతో మాగాయ పచ్చడితోటి ఇలా టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఇక వంట కూడా పక్కన అయిపోయింది. ఇక ఇదిగోండి పైకి అయితే వచ్చానండి. ఈ పైకి వచ్చిన తర్వాత నీళ్ళ గురించి చూస్తే మొత్తం పూతంతా వచ్చేసిందండి. అప్పుడే పువ్వు చూసారు కదా ఎంత బాగా వచ్చేసింది వేప పూత. ఇక ఇలా దగ్గరగా ఆ ట్యాంక్ పక్క నుంచి కోసుకోవచ్చు. మనకి ఇంకా అవతల పక్కన ఇంకా పెద్ద చెట్టు ఉంది కదండి. ఇక చెట్టు పైకి కోస్తూ ఉంటారు. పూత అయితే ఎంత వేస్ట్ అవ్వకుండా పండగ రోజున చేసుకోవడమే కదండి, మళ్ళీ 2-3 సార్లు పచ్చి మామిడికాయలు వచ్చినంతసేపు కూడా 2-3 సార్లు గుర్తొచ్చినప్పుడల్లా చేస్తానండి నేనైతే. వేప పచ్చడి చాలా మంచిది. స్టోరేజ్ చేసుకునే విధానాన్ని కూడా చూపిస్తాను మీకు ఈ సంవత్సరం ఇంకా మంచిగాను. ఇక ఇదిగోండి కింద నుంచి చూస్తేనేమో మల్లెపూ చెట్టు. అసలు ఈ మల్లెపూ వాసన వేప పువ్వు వాసన ఎంత బాగుంటుందోనండి. కానీ ఇప్పుడు మనకి వేప పూత ఏంటంటే ఉగాది రాకముందు పూత అనేది నోట్లో వేసుకోకూడదు. ఇంకా అదైతే చూపించాను కదండి. ఇదిగోండి మనం మల్లెపూ చెట్టు చక్కగా మల్లెపూలు అయితే ఇలా వస్తున్నాయండి. మల్లె మొగ్గ సైజ్ అయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా చాలా తగ్గిపోయిందండి. చాలా చిన్నగా సన్నగా ఉన్నది. మరి మందులు ఏమైనా వెయ్యాలో ఏంటో ఎరువు అనేది దీనికైతే చూడాలండి. ఇక సీజన్లో వచ్చే పువ్వులు కానీ పండును కానీ మనమైతే అస్సలు ముందుగా స్వామివారికి సమర్పించకుండా ఏది తీసుకోం కదండి. అలాగే ఈ గుప్పెడు పూలను అయితే చక్కగా చిన్ని మాల కట్టి అమ్మవారికి అలంకరించుకుంటానండి. అలాగే ఇదిగోండి మా ఫ్రెండ్స్ హ్యాపీ హోలీ అని చెప్పేసి హోలీ సందర్భంగా రంగులు ఇచ్చుకొని ఇంటికి వచ్చి మరీ చెప్తున్నారండి. చక్కగా హోలీ శుభాకాంక్షలు చెప్తూ మా ఫ్రెండ్స్ అందరితోటి ఒక చిన్ని వీడియో అయితే తీసుకున్నాను. అదే మీకు షేర్ చేస్తున్నానండి. వీడియో చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.